యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విశాఖలో తీవ్ర సంచలనం కలిగించిన 2 కేసులను విశాఖ పోలీసులు ఛేదించారు. దువ్వాడ కోర్మనపాలెంలో జరిగిన డబుల్ మర్డర్ కేసు. యోగేంద్రబాబు లక్ష్మి దంపతులు అక్కడ ఉంటున్నారు. డాక్యార్డ్ రిటైర్డ్ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్ అయినటువంటి యోగేంద్రబాబు లక్ష్మి ఒక్కసారిగా అత్యంత దారుణంగా హత్యకు గురవటం తీవ్ర సంచలనం రేపింది. అయితే తెలిసిన వాళ్ళే ఇది చేసి ఉంటారు అనేటటువంటి కోణంలో పోలీసులు వేగవంతమైన దర్యాప్తు చేశారు. 7 రోజుల పాటు 10 టీంలు శ్రమించడం వల్ల ఈ కేసునైతే చాకచక్యంగా ఛేదించగలిగారని చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళిద్దరూ పిల్లలైతే యుఎస్లో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ మాత్రమే ఈ ఏరియాలో ఉంటున్నారు, రాజీవ్ కాలనీలో. అయితే 25వ తేదీన అదే ఊర్లో గ్రామదేవత పండుగ కూడా అవుతోంది. అయితే రాత్రి 7 గంటల ప్రాంతంలో 112కి పోలీసులకు ఒక కాల్ వచ్చింది. ఇంట్లో నుంచి కాపాడండి అంటూ పెద్ద అరుపులతో శబ్దాలు వినిపించాయి అని చెప్పి స్థానికులు చెప్పడంతో పాటు అయితే వాళ్ళ మేనల్లుడుగా చెప్తున్నటువంటి చైతన్య కూడా ఇంటికి వాళ్ళ మేనల్లుడు 10th మంచి మార్కులు రావడం వల్ల స్వీట్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళింటి దగ్గర యోగేంద్రబాబు ఇంటి బయట ఉండాల్సినటువంటి స్కూటీ లేదు, ఇంటికి కీస్ లాక్ చేసుంది. అయితే మళ్ళీ వచ్చి వెళ్ళాడు, కానీ తనకి అనుమానం రావడంతో పోలీసులకి 112కి కాల్ చేయడం వల్ల అక్కడికి క్లూస్ టీమ్ చేరుకుంది. ఏదైతే మూసున్నటువంటి తలుపుల్ని ఓపెన్ చేసి చూసేటప్పటికి హాల్లో యోగేంద్రబాబు మృతదేహం అత్యంత దారుణ పరిస్థితిలో ఉంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళినాక బెడ్రూమ్లో లక్ష్మీ మృతదేహం కూడా పడి ఉండటం, అత్యంత కిరాతకంగా పొడిచి చంపినటువంటి తీవ్ర రక్తస్రావంలో 2 మృతదేహాలను పోలీసులు గుర్తించడంతో డబుల్ మర్డర్గా దీన్ని ఫైనల్ చేశారు. ఇమీడియట్గా క్లూస్ టీమ్స్ని రంగంలోనికి దింపడం వల్ల అక్కడ ఎందుకు ఎలా జరిగింది ఇది అనే కోణంలో ఇప్పటి వరకు దర్యాప్తు అయితే వేగవంతంగా కొనసాగించడంతో ఈ కేసు ఛేదించారని చెప్పొచ్చు. అయితే ఇద్దరిని అత్యంత దారుణంగా ఈ వయసులో, అంటే అతనికి 62 సంవత్సరాలు, ఆమెకి 58 సంవత్సరాలుగా తెలుస్తోంది. ఈ వయసులో వీళ్ళని ఇంత దారుణంగా పొడిచి చంపాల్సినటువంటి అవసరం ఎవరికుంది అనే అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ పిల్లలు ఎవరైతే యుఎస్లో సెటిల్ అయినటువంటి వాళ్ళ అబ్బాయి కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఇదే లొకాలిటీలో ఉంటున్నటువంటి, అంటే తరచుగా వచ్చి వెళ్తున్నటువంటి మేనల్లుడు చైతన్య కూడా తనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి చెప్పడం వల్ల పోలీసులు ఆ కోణంలో వేగవంతంగా దర్యాప్తు చేపట్టారు. అయితే ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు లాక్ సిస్టమ్, ప్రతి ఒక్కరు కూడా ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. ఇంటికి తలుపులు వేసిన తర్వాత ఆ కీస్ని ఎక్కడో ఒక చోట పెట్టడం అనేది మనం రెగ్యులర్గా చూస్తాం. అది బాగా దగ్గర వాళ్ళకైతేనే అది తెలియటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడే అసలు ఈ క్లూతో పోలీసులు కేసు ఛేదించడానికి కూడా ఒక కారణమైందని చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరు కూడా, ఈ దంపతులిద్దరూ బయటకు ఒకవేళ వెళ్తే ఇంటికి తలుపు వేసినాక తాళాలు ఒక ప్లాస్టిక్ డబ్బాలో దాయడం జరుగుతుంది. సేమ్ సిచ్యువేషన్, ఇద్దరిని అత్యంత క్రూరంగా హత్య చేసిన తర్వాత ఆ ఇంటికి తాళం వేసి ఆ కేసుని కూడా అదే చోట ఈ ముద్దాయి దాచడం వల్ల ఒక క్లూ దొరికినట్టయింది. ఇమీడియట్గా క్లూస్ టీం రంగంలోనికి దిగి తలుపులు తీసిన తర్వాత అత్యంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళ మృతదేహాలు కనిపించాయి. అయితే ఆమె మెడపైన బలమైన గాయంతో పాటు పెప్పర్ స్ప్రే కూడా స్ప్రే చేసినట్టు తెలుస్తోంది. అది ఆమె పెట్టుకున్నటువంటి స్పెట్స్ పైన గుర్తించినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రసన్న కుమార్ మిశ్రా అనేటటువంటి వ్యక్తి, ఒడిశాకు చెందినటువంటి వ్యక్తి, ఈ అత్యంత దారుణంగా ఇద్దరిని కూడా హత్య చేయడం జరిగింది. కేవలం నగల కోసం, బంగారం అలాగే నగదు కోసం మాత్రమే హత్య జరిగినట్టు కూడా తెలుస్తోంది. కరోనా టైంలో ఈ ప్రసన్న కుమార్ మిశ్రా అనే వ్యక్తి యొక్క భార్య చనిపోయారు. అమ్మాయికి ఒక అమ్మాయి కూడా ఉంది. ఆమె సాఫ్ట్వేర్ వేరే చోట సెటిల్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పర్సన్ మాత్రం ఈ కుటుంబంతో స్నేహాన్ని పెంచుకున్నాడు. తరచూ వస్తూ రావటం వెళ్ళడం, అలాగే లక్ష్మి దగ్గర 5,000 రూపాయలు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. 5,000 రూపాయలు కూడా ఇవ్వాలి అనే ఒక ప్రెజర్ లక్ష్మి నుంచి మొదలైంది. దాంతోపాటు ఇంతకుముందు కూడా ఈ వ్యక్తి పైన దుబాయ్లో ఒక 5 రోజుల పాటు రాబరీ కేసుకు సంబంధించి జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి ఈ ప్రసన్న కుమార్ మిశ్రా. అయితే ఇక్కడ 5,000 రూపాయలు అప్పు తీర్చడంతో పాటు అతనికి పర్సనల్గా ఉన్నటువంటి అప్పులు కూడా తీవ్రంగా ఒత్తిడి పెరగడం వల్ల అప్పులు తీర్చాలంటే తనకు ఈ బంగారం, ఏదైతే లక్ష్మి గారి మెడలో ఉన్నటువంటి బంగారం పైన ఇతని కన్ను పడింది. దీంతో ఈ హత్యకు ప్లాన్ చేసి ఆ బంగారు నగలు ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే మొదట లక్ష్మి మెడని చుట్టేసి ఆమెను తనతో పాటు తెచ్చుకున్నటువంటి ఒక నైఫ్తో
పీక కట్ చేసి ఆ తర్వాత అత్యంత దారుణంగా ఆమెను హత్య చేసి మెడలో ఉన్నటువంటి బంగారు నగలు తీసుకువెళ్ళిపోవడం జరిగింది. ఆ టైంలో ఈ లక్ష్మి భర్త ఎవరైతే ఉన్నారో యోగేంద్ర, ఆయన బయట ఫోన్ మాట్లాడుతున్నారంట. ఈ తర్వాత ఆయన లోపలికి వచ్చిన తర్వాత కొంత కాన్వర్జేషన్ కూడా ఇద్దరికి మధ్య జరిగినప్పుడు ఒంటి నిండా రక్తపు మరకలు ఉన్నాయి అని చెప్పి ఇమీడియట్గా తన భార్య లక్ష్మి కోసం వెతకడానికి ఆయన లోపలికి వెళ్ళినప్పుడు అత్యంత దారుణమైన స్థితిలో తన భార్య మృతదేహాన్ని చూసిన ఆయన గట్టిగా కేకలు వేయడంతో ఈయన్ని కూడా అంతమొందించినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా వింటుంటే ఎంత భయంకరంగా ఉంది. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరో కాదు, వీళ్ళతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరిని పొట్టన పెట్టుకున్నాడు. అతి క్రూరంగా హత్య చేసినటువంటి సందర్భం ఇక్కడ చాలా షాకింగ్గా అనిపిస్తోంది. ఇంకొక వైపు చూడొచ్చు. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈమె ఎవరైతే లక్ష్మికి సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటా తీసినప్పుడు ఇక్కడ సాంకేతిక పరమైనటువంటి ఆధారం బేస్ చేసుకుని కేసు ఛేదించామని కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఆ కాల్ డేటాలో ఒక నెంబర్ మిస్ అయింది, డిలీట్ అయ్యింది. సో ఆ డిలీట్ అయినటువంటి నెంబర్ని బేస్ చేసుకొని ఇది విచారణ అనేది, దర్యాప్తు అనేది కొనసాగడం వల్ల ఆ కాల్ ఎవరికి వెళ్ళింది, ఈ పర్సన్ అదే లొకాలిటీలో ఒక షాప్ దగ్గర ఉండడం గుర్తించారు. అక్కడ సీసీ ఫుటేజ్లో కూడా ఇతందే ఉంది. అలాగే ఇంటి దగ్గర బయట పార్క్ చేసి ఉన్నటువంటి స్కూటీ కూడా ఈయన రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర 2 వీలర్స్ పార్కింగ్లో బండి వదిలేసి అతను మళ్ళీ పూరికి వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్లో స్కూటీ పార్క్ చేసినటువంటి వ్యక్తి ఇమేజ్ కూడా సేమ్ కావడం వల్ల పోలీసులు నిర్ధారించుకొని ప్రసన్న కుమార్ మిశ్రాని అదుపులోనికి తీసుకోవడంతో మొత్తం ఈ కేసును ఛేదించడం అయింది. ఆ వ్యక్తి నుంచి 4,18,000 రూపాయల 600 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అత్యంత దారుణం. కేవలం అతని అప్పులు తీర్చుకోవడం కోసం ఆమె దగ్గర తీసుకున్న 5,000 రూపాయల అప్పు ఒత్తిడి పెరగడం వల్ల ఇద్దరిని ప్రాణాలు బలి తీసుకున్నటువంటి వ్యక్తి కోసం ఇది. ఇక రెండో కేసు వరకు వస్తే నిన్న భీమిలి పోలీస్ స్టేషన్ పరిధి దాకమర్రి పంచాయతీలోని ఫార్చ్యూన్ హిల్స్ లేఅవుట్లో నిర్మానుష్య ప్రాంతంలో సగం కాలినటువంటి మహిళ మృతదేహం తీవ్ర సంచలనం రేపిందని చెప్పొచ్చు. గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో ఆ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి, డాగ్ స్క్వాడ్ కూడా చేరుకుంది. అయితే ప్రైమరీగా సంఘటనా స్థలంలో గుర్తించినటువంటి ఆధారాలు కూడా పోలీసులు మీడియాకి రివీల్ చేశారు. సో 2 కాళ్ళకి వెండి పట్టీలు ఉండటం, బ్లాక్ హై హీల్స్ చెప్పులు ఉండటం, అలాగే ఐ సైట్కు సంబంధించి స్పెట్స్ ఏవైతే ఉంటాయో దానికి పర్పుల్ కలర్ ఫ్రేమింగ్తో ఉన్నటువంటి స్పెట్స్. ఇంకొక వైపు నెయిల్ పాలిష్ కూడా ఆమె లెఫ్ట్ హ్యాండ్కి 2 కాళ్ళకి కూడా పర్పుల్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకుంది. ఇవే ప్రైమరీగా దొరికినటువంటి ఆధారాలు. ఎవరికైనా తెలిస్తే కనుక ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని నిన్న కొద్ది గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును కూడా ఛేదించారని చెప్పొచ్చు. సో ఈ ఆధారాలు కూడా మీడియా ద్వారా పోలీసులు రివీల్ చేసిన తర్వాత ఈ గుర్తుపట్టలేని స్థితిలో సగం కాలిపోయినటువంటి మహిళ మృతదేహం ఏదైతే ఉందో ఆమె పేరు వెంకటలక్ష్మి. ఆమె భర్త 2015లో చనిపోయాడు. ఆమెకు డిగ్రీ చదువుతున్న పెద్ద కొడుకు, అలాగే 10th పాస్ అవుట్ అయినటువంటి రెండో కొడుకు, 2 కుమారులు ఉన్నారు. సో వీళ్ళు ఈరోజు మార్చరీ వద్దకు వచ్చి వాళ్ళు చెప్పినటువంటి మాటలు చూస్తే గుండెలు తరుక్కుపోయాయి. ఆ చిన్నపిల్లడు మాట్లాడుతూ, అమ్మ వేరే ఊరికి ఫంక్షన్కి వెళ్ళి వచ్చేస్తాను, భయపడకండి అని చెప్పి మాకు ధైర్యం చెప్పి వెళ్ళింది. కానీ నైట్ అంతా రాకపోవడం, తన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యి ఉండటం మేము ప్యానిక్ అయిపోయాం. ఆఖరికి భీమిలి పోలీసులు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి చూస్తే గుర్తుపట్టలేనటువంటి స్థితిలో మా తల్లి మృతదేహం ఉంది అంటూ ఆ చిన్నోడు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరి కంట కన్నీళ్లు తెప్పించాయి. బంధువులు అలాగే ఆ మృతురాలు తల్లి కూడా మాట్లాడినటువంటి సందర్భం. భర్త లేనప్పటికీ కూడా ఒక 2 పిల్లల్ని పోషించుకుంటూ వచ్చింది. ఒక కాలేజ్లో రిసెప్షనిస్ట్గా పనిచేసింది. ఆ తర్వాత అక్కడ ఎక్కువగా వర్క్ స్ట్రెస్ వల్ల మానేసిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ దివీస్ కంపెనీలో ఎంప్లాయీగా ఒక పనిచేసినటువంటి వ్యక్తితో ఈమెకు ఒక స్నేహం ఏర్పడటం వల్ల అది కూడా ఎవరైతే ఈ మహిళను ఇంత దారుణంగా నిర్మానుష్య ప్రాంతంలో తీసుకువెళ్ళి పీక కోసి తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టేసినటువంటి ఈ క్రూరమైన వ్యక్తి ఉన్నాడు. ఇతనికి 2 భార్యలు ఉన్నారు. సో సెకండ్ వైఫ్ ఎక్కడైతే ఉంటుందో ఈ వెంకటలక్ష్మి వాళ్ళు మారకవలసలో ఉంటున్నారు. ఆ ఇంటి పక్కనే ఉంటుంది. ఆమెకి ఈమెకి గొడవలు అవ్వడం వల్ల వీళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోయినా కూడా ఈ పర్సన్తో ఈ వెంకటలక్ష్మికి ఇద్దరికీ కూడా పరిచయం కొనసాగుతూ ఉంది. అయితే 2 రోజుల క్రితమే ఈ ఘటన నిన్న జరిగింది. మొన్న వీళ్ళిద్దరు కూడా బయటకు సరదాగా వెళ్ళాలని చాలా చోట్లకు వెళ్ళడం, ఐస్ క్రీమ్ తిన్నారు, నూడిల్స్ తిన్నారు. ఆ తర్వాత పెట్రోల్ అయిపోయిందని చెప్పి
బండికి ఫ్యూయల్ ఫిల్ చేసి ఇంకా మిగతా ఎంటీ వాటర్ బాటిల్లో కూడా కొంత ఫ్యూయల్ వేయించుకొని అక్కడికి వెళ్ళటం. అప్పటికే ఆమెకి డౌట్ వచ్చినప్పుడు కొంతమంది బండిలో నుంచి కూడా పెట్రోల్ దాసేస్తున్నారు, సేఫ్ సైడ్ ఉంటుందని చెప్పి ఆమెని నమ్మించటం. ఆ తర్వాత ప్రైవసీ కోసం మనం ఒక లేఅవుట్లోకి వెళ్ళి కలుద్దామని చెప్పి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్ రోడ్లో ఉండేటటువంటి ఫార్చ్యూన్ హిల్స్ లేఅవుట్లోనికి వెళ్ళటం. అక్కడ పూర్తిగా నిర్మానుష్యం, మామిడి చెట్లు మాత్రమే ఉంటాయి. పెద్ద పెద్ద రోడ్లు వేసున్నప్పటికీ కూడా మామిడి తోటలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ చోట మనం ప్రైవసీగా కలుద్దామని చెప్పి నమ్మించి తీసుకువెళ్ళి మోసం చేసి ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలి, ఆమె నుంచి ఎలాంటి ఒత్తిడి నాకు ఉండకూడదు, ఎందుకంటే ఈ వెంకటలక్ష్మి వల్ల మొదటి భార్యకి రెండో భార్యకి తనకి మధ్య డిస్ప్యూట్స్ వస్తున్నాయనే ఆలోచనతో తిన్ను కేవలం వదిలించుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో అక్కడ ఆమెను హత్య చేసి ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నంలోనే బాడీని కాల్చడానికి ప్రయత్నం చేశాడు. సో ఈ కేసును కూడా పోలీసులు 6 టీంలు ఏర్పాటు చేశారు. ఏసీపీ అప్పలరాజు ఇమీడియట్గా ఘటనా స్థలికి చేరుకొని ఈ కేసును ఛేదించడం కోసం 6 టీంలు పనిచేస్తున్నాయి అన్నారు. అది కూడా గంటల వ్యవధిలోనే ఈ కేసును కూడా ఛేదించడం జరిగింది. ఏది ఏమైనా చాలా బాధాకరం. ఇక్కడ 2 విషయాల్లో కూడా అత్యంత సన్నిహితంగా మెలిగిన వాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఆఖరికి వాళ్ళని వదిలించుకోవడానికి చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలోనే ఈ హత్యా నేరాలు జరుగుతున్నాయి. ఇక్కడ వారం వ్యవధిలోనే 2 మర్డర్స్, ఇక్కడ దువ్వాడలో డబుల్ మర్డర్ కావచ్చు, భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ మృతదేహం కావచ్చు, ఈ 2 కేసులను కూడా పోలీసులు చాకచక్యంగా ఛేదించడం జరిగింది. మరొక వైపు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో మనం ఒక్క దగ్గరికి వెళ్తున్నామని చెప్తున్నారు, ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత పానిక్ అవుతారో కూడా వాళ్ళ బంధువుల మాటల్లో వింటే అంత బాధేస్తోంది. ఇప్పుడు ఆ పిల్లలిద్దరూ అంటే భీమిలి కేసుకు సంబంధించి తండ్రిని ఆల్రెడీ కోల్పోయారు 10 ఏళ్ల క్రితమే. తల్లి ఏదో చూసుకొని వస్తోంది అనుకుంటే ఇప్పుడు తల్లి కూడా దూరం అయిపోవడం వల్ల ఆ పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా ఇలాంటి నేరాలు చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఒక మార్పు కావచ్చు, లేకపోతే ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ అనేది రావాలి. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల, అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఈ పరిచయాలు కాస్త ప్రేమగా వివాహేతర సంబంధాలుగా మారిపోతున్నాయి. అవి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిళ్లకి లోనై ఆఖరికి ప్రాణాలు తీసేదాకా వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు